Okay. So generally, stator has here in this diagram we have a six stator poles and four rotor poles. And the six stator poles are fixed on the stator pod, and the stator winding is wounded like a three parts. Similarly, rotor has four projected poles. It has no winding wounded. So this is the 6 by 4 reluctance motor. Okay. So here the main working, that means in case of అదే మనకి రిలక్టెన్స్ మోటార్ అయితే తీసుకుంటే నో నో సెన్ అంటే రోటార్కి సెన్సార్ ఉండదు ఇక్కడ. ఈ కన్స్ట్రక్షన్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ద డీ సప్లైస్ కనెక్టెడ్ టు పవర్ అంటే పవర్ స్విచ్చింగ్ సర్క్యూట్ విచ్ ఈజ్ అగైన్ కనెక్టెడ్ టు స్టాటార్ వైండింగ్. The which winding is connected, that is depends on controller circuit. So this control circuit taking a signals from rotor position sensor. అంటే మనకి ఈ ఈ స్విచ్ రిలక్టెన్స్ మోటార్లో ఉండే రోటార్కి ఒక పొజిషన్ సెన్సార్ ఉంటుంది. ఆ పొజిషన్ సెన్సార్ని బట్టి ఇట్ టేక్స్ సిగ్నల్స్ ఫ్రమ్ కంట్రోలర్. అంటే ఆ పొజిషన్ సెన్సార్ ఇచ్చే సిగ్నల్స్ కంట్రోల్ రిసీవ్ చేసుకొని అక్కడ మనకి స్విచ్చింగ్, ఈ కంట్రోలర్ ఈజ్ కనెక్టెడ్ టు స్విచ్చింగ్ సర్క్యూట్. ఆ స్విచ్చింగ్ సర్క్యూట్ అగైన్ కనెక్టెడ్ టు త్రీ పార్ట్స్ ఆఫ్ స్టాటార్ వైండింగ్. ఈ కంట్రోలర్ ఇచ్చే కరెక్షన్ బట్టి విచ్ వైండింగ్ ఈజ్ ఆన్ అనేది మనకి అయిపోతుంది. ఆ వైండింగ్ బట్టి ఆ పర్టిక్యులర్ వైండింగ్ ఎప్పుడైతే ఆన్ అయిందో సమ్ టార్క్ ఈజ్ క్రియేటెడ్. సపోజ్ లైక్ దట్ DC is given to power semiconductor switching circuit which is connected to various phase windings of SRM. అంటే ఈ పవర్ సెమీకండక్టర్ స్విచ్చింగ్ సర్క్యూట్ కనెక్టెడ్ టు వేరియస్ ఫేజ్ వైండింగ్స్ ఆఫ్ స్టాటార్ పార్ట్. ఇప్పుడు సెకండ్ ఏంటంటే పొజిషన్ సెన్సార్ ప్రొవైడ్ సిగ్నల్స్. అంటే ఈ పొజిషన్ సెన్సార్ అంటే ఎక్కడ ఉంటుంది? ద పొజిషన్ సెన్సార్ విత్ రోటార్ షాఫ్ట్. This position sensor provides signals to the controller about position of rotor and 95 చేస్తుంది. This controller collect the information and also reference signal and give information, then suitable on and off switches, suitable on and off power semiconductor devices circuit. అంటే అకార్డింగ్ టు ఈ కంట్రోలర్ సర్క్యూట్ని బట్టి మనకి పవర్ ఈ కంట్రోలింగ్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో దట్ మీన్స్ ఇక్కడ ద మెయిన్ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్కి దీనికి ఈ ఎస్ఆర్ఎంకి డిఫరెన్స్ ఏంటంటే రోటార్ ఈజ్ లింకింగ్ విత్ రోటార్ పొజిషన్ సెన్సార్. దిస్ పొజిషన్ సెన్సార్ గివ్స్ సిగ్నల్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు controller. This controller again gives signals to power switching circuit. This power switching circuit again which is connected again to various windings of stator part. So ఎప్పుడైతే మన పొజిషన్ బట్టి రోటార్ పొజిషన్ బట్టి కంట్రోలర్ ఆన్ అయ్యి కంట్రోల్ గివ్స్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ కారణంగా మనకి ఈ 3 phases విచ్ ఫేజ్ ఆన్ అవ్వాలనేది పవర్ సెమీకండక్టర్ స్విచ్ సర్క్యూట్ సెటప్ చేస్తుంది. సో దాని ప్రకారం the desired phase winding is connected to DC supply. Okay, once of a particular phase winding on lo undanuko remaining windings are off position lo ఉంటాయి. So from the అంటే main advantage of a switching reluctance motor is it gets high speed. అంటే మామూలుగా మనకి 30 degrees మూవ్మెంట్ వస్తుందని చదువుకుంటాం. సో ఈ 30 degrees డిస్ప్లేస్మెంట్ ఎవ్రీ 30 degrees వస్తూ కంటిన్యూ రొటేషన్, అది నియర్లీ స్పీడ్ ఈజ్ 2 × 10⁵ ఆర్పిఎం అంటే అంత మ్యాక్సిమం స్పీడ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే కొన్ని పర్టికులర్ అప్లికేషన్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఫుల్లీ కన్స్ట్రక్షన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీఆర్ ఐడెంటిఫై అంటే ఫర్దర్ అబౌట్ ఎస్ఆర్ఎం, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎం అంటే స్విచ్చింగ్ రిలక్టెన్స్ మోటార్ క్లాసిఫికేషన్. అగైన్ దీస్ ఆర్ 2 types, రోటరీ ఎస్ఆర్ఎం ఆర్ లీనియర్ ఎస్ఆర్ఎం. రోటరీ ఎస్ఆర్ఎం అంటే రోటరీ ఎస్ఆర్ఎం means
rotary. So అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ తీసుకుంటే రోటరీ ఎస్ఆర్ఎం, లీనియర్ ఎస్ఆర్ఎం. రోటరీ ఎస్ఆర్ఎం మీన్స్ చూడండి, we are using this motor అంటే the magnetic field path is perpendicular to shaft. అంటే ఇక్కడ షాఫ్ట్ యాజ్ ఏ పర్మనెంట్ మ్యాగ్నెట్. అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాత్ అంటే విచ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ స్టాటార్ వైండింగ్. స్టాటార్కి మనకైతే ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై ఇచ్చామో it gives some magnetic flux. This magnetic flux or magnetic field path is perpendicular to shaft position. అంటే ఒకదానికి కూడా 90 degreesలో ఉంటే దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే రేడియల్ పొజిషన్ అని చదువుకుంటాం. అంటే అలాంగ్ అంటే ఇండైరెక్ట్లీ అలాంగ్ ది రేడియస్ ఆఫ్ సిలిండ్రికల్ స్టాటార్. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్ ఈజ్ పర్పెండిక్యులర్ టు షాఫ్ట్ కింద ఉంటే దట్ ఈజ్ రేడియల్ ఫీల్డ్. సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉన్న స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ని రేడియల్ ఫీల్డ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ని చదువుకుంటాం. ఓకే, సపోజ్ the flux path is along axial direction. The flux path is along axial direction అంటే thus machine is called axial field strength. అంటే ఇక్కడ రేడియల్ ఫీల్డ్ అండ్ యాక్సియల్ ఫీల్డ్ అంటే మనకి ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్ అనేది 90 degreesలో ఉంటుంది రేడియల్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాత్ ఈజ్ అలాంగ్ ది స్టాటార్ ఫ్లక్స్. అంటే రెండు ఒకే ప్యారలల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని యాక్సియల్ ఫీల్డ్ ఎస్ఆర్ఎం అని చదువుకుంటాం. యాక్సియల్ ఫీల్డ్ ఎస్ఆర్ఎం అంటే జనరలీ డిపెండింగ్ అవుట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి ఇది రోటరీ ఎస్ఆర్ఎం అండ్ లీనియర్ ఎస్ఆర్ఎం. రోటరీ ఎస్ఆర్ఎంలో డిపెండింగ్ ఆన్ ఫీల్డ్ మనకి 90 degreesలో ఉంటే షాఫ్ట్కి, రోటర్ షాఫ్ట్కి అది రేడియల్ ఫీల్డ్. అలా కాకుండా సేమ్ అలాంగ్ ది మ్యాగ్నెటిక్ రోటర్ యాక్సిస్ ఉంటే దీన్ని యాక్సియల్ ఫీల్డ్ అని చదువుకుంటాం. నెక్స్ట్ అనదర్ వన్ ఇస్ ద లీనియర్ ఎస్ఆర్ఎం. ఇది సెపరేట్ టాపిక్. అంటే జనరల్లీ అండర్ క్లాసిఫికేషన్ ఆఫ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ టూ టైప్స్, rotary SRM and linear SRM. Rotary SRM again two parts, that is the radial field and axial field. Radial field means the rotor, that means stator flux field is 90 degrees to rotor shaft. That is the radial field. Stator flux field is parallel to stator axis, rotor axis, that is the axial field. So another one is linear SRM. అంటే 3-phase లీనియర్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. అంటే దీన్ని ఎలా చదువుకోవచ్చు అంటే కౌంటర్ పార్ట్స్ ఆఫ్ అంటే ఇవి అంటే స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్స్ అనేవి ఒక సిరీస్ ఆర్డర్లో కానీ కనెక్ట్ చేసుకుంటే దాని రోటరీ కన్వర్ట్ కౌంటర్ పార్ట్ ఆఫ్ కటింగ్. అంటే ఒక షాఫ్ట్ మీద కనెక్ట్ చేసామనుకోండి, దాన్ని ఏం చదువుకోవచ్చు అంటే నెంబర్ ఆఫ్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్స్ కనెక్టింగ్ ద సిరీస్, దాని అంటే లీనియర్ ఎస్ఆర్ఎం చదువుకుంటాం. అంటే జనరల్ డిస్కషన్ వాట్ ఇస్ ద లీనియర్ ఎస్ఆర్ఎం, వాట్ ఇస్ ద రోటర్ ఎస్ఆర్ఎం అనేవి ఐడెంటిఫై చేసుకున్నాను. సో మెయిన్లీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ SRM is it has a stator part and rotor part. Stator part and rotor part. Okay. So here 6/4 motor position. So 3 windings are connected in the 6 stator poles. That is opposite poles connected in the one winding. So in this diagram, A1 and A2 is one winding, and B1, B2 opposite poles is connected to B1, B2 winding. Similarly, C1 and C2 poles is connected to C winding. So that means stator winding is connected on 6 poles, which are that is 2/2 poles is as a one winding is connected. So here
ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ఎస్ఆర్ఎం. ఆల్రెడీ మనకి 6/4 స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ హ్యాస్ 6 స్టాటార్ పోల్స్ అండ్ 4 రోటార్ పోల్స్ ఉన్నాయి. ఇప్పుడు 6 స్టాటార్ పోల్స్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నారు. అంటే ఒక సింగిల్ స్టాటార్ వైండింగ్ has divided into 3 parts, not 3 phase. Why 3 phase? Why not 3 phase? Means this input is DC supply. So this DC supply is connected to 3 parts of stator winding. ఓకే. సో ఇక్కడ మన 6 పోల్స్ ఉన్నాయి కాబట్టి 2 కాయిల్స్ wound on opposite poles connected in series. అంటే దాని ఆపోజిట్ పోల్స్లో మనకి కాయిల్స్ అంటే ఆపోజిట్ పోల్స్ దగ్గర కాయిల్స్ని సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాం. ద మెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఈజ్ వేరియబుల్ reluctance. That is the induction principle of SRM is with maximum inductance when it is aligned position and minimum inductance when it is unaligned. అంటే ఇది రొటేట్ అవ్వడానికి మెయిన్ అంటే ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటే మ్యాక్సిమం ఇండక్టెన్స్ నుంచి మినిమం ఇండక్టెన్స్కి చేంజింగ్ క్రియేట్ అయినప్పుడు దిస్ రొటేషన్ అనేది టార్క్ అనేది క్రియేట్ అవుతుంది. దీని ఇండైరెక్ట్లీ వేరియబుల్ రిలక్టెన్స్ అంటే ద టార్క్ అనేది డెవలప్డ్ డిపెండ్స్ ఆన్ వేరియబుల్ reluctance or change of inductance. The motor creates torque in the direction of increasing inductance. మెయిన్ టార్క్ అనేది ఇది డెవలప్ అవ్వాలంటే వేరియబుల్ రిలక్టెన్స్ ప్రిన్సిపల్ డెవలప్ అయింది. ద టార్క్ ఆల్సో creates or torque is also depends on change of inductance. Generally the torque developed in the direction of increasing induction. అంటే ఎక్కడైనా ఇంక్రీజింగ్ ఇండక్షన్ పాత్లోకి మనకి టార్క్ అనేది మూవ్మెంట్ అంటే ద టార్క్ డైరెక్షన్ ఇస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఇండక్షన్ మోడ్. సపోజ్ ద ఫేజ్ ఈజ్ ఎనర్గైజ్డ్ అండ్ ఇట్స్ మినిమం అంటే ఎక్కడైనా మనకి ఫేజ్ ఆన్ అయిందంటే మినిమం ఇండక్టెన్స్ మోడ్లో ఉన్నట్టు ద రోటార్ మూవ్స్ టు ఫోర్త్ కంపోజిషన్ అంటే మ్యాక్సిమం ఇండక్టెన్స్ మూవ్మెంట్ వస్తుంది. అంటే దీన్నే మనం ఈ వర్కింగ్లో ఎలా చెప్పుకుంటామంటే సీ ద డయాగ్రామ్ హియర్ ఏ ఫేజ్ ఎనర్గైజ్డ్ దట్ మీన్ ఇనిషియల్లీ రోటార్ పోల్స్ అంటే మనకి స్మాల్ ఏ డాష్ అనేది అలాగే క్యాపిటల్ ఏ అంటే ఎప్పుడైతే క్యాపిటల్ ఏ డాష్ పోల్స్ దగ్గర వైండింగ్ మనం ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇచ్చామో దట్ ఈజ్ ఏ ఫేజ్ ఎనర్గైజ్డ్. అంటే ఏ వైండింగ్ ఈజ్ ఎగ్జైటెడ్ అంటే క్యాపిటల్ ఏ డాష్ వైండింగ్ ఈజ్ ఎగ్జైటెడ్. ఓకే. ఆ పర్టికులర్ టైంలో మనకి ఏమవుద్దంటే సో క్యాపిటల్ ఏ డాష్ ఆఫ్ స్టాటర్ వైండింగ్ స్మాల్ ఏ డాష్ దట్ ఇస్ ద రోటార్ పోల్స్. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ డాష్ క్యాపిటల్ ఏ డాష్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ద సేమ్ లైన్ ఆర్ సేమ్ అలైన్మెంట్. అంటే మనకి క్యాపిటల్ ఏ అంటే ఏ ఫేజ్ వైండింగ్ రోటార్ స్మాల్ ఏ డాష్ పోల్ అండ్ ఏ డాష్ స్టాటార్ పోల్ ఈ 4 కూడా మనకి ఒక సేమ్ అలైన్మెంట్లో వస్తుంది. అప్పుడు ఏంటంటే ఎయిర్ గ్యాప్ బిట్వీన్ స్టాటార్ అట్ దట్ ఇన్స్టెంట్ ఎప్పుడు వెన్ ఏ ఫేజ్ ఎనర్గైజ్ ఉన్నప్పుడు ఈ 4 ఒకే లైన్లో వచ్చినప్పుడు అలైన్మెంట్లో ఉన్నప్పుడు ఎయిర్ గ్యాప్ బిట్వీన్ స్టాటార్ అండ్ రోటార్ ఈజ్ మినిమం. స్టాటార్ పోల్కి రోటార్ పోల్కి మధ్యలో ఎయిర్ గ్యాప్ ఈజ్ మినిమం. సో దట్ రిలక్టెన్స్ ఈజ్ మినిమం. ఎప్పుడైతే రిలక్టెన్స్ అనేది మినిమం అయిందో మనకు ఒక ఫార్ములా ఉంటుంది L=N²/S అంటాం. S is the reluctance. సో S is reluctance means ఇక్కడ రిలక్టెన్స్ మినిమం ఉంటే L is maximum అంటే ఇండక్టెన్స్ ఆఫ్ ఫేజ్ ఈజ్ మ్యాక్సిమం. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ అలైన్మెంట్లో ఉందో ఎయిర్ గ్యాప్ అనేది లెస్ ఉందో మ్యాక్సిమం ఇండక్టెన్స్ అక్కర్ ఆన్ ద ఫేజ్ ఏ. మ్యాక్సిమం ఇండక్టెన్స్ అక్కర్ ఆన్ ద ఫేజ్ ఏ. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇండక్టెన్స్ అనేది క్రియేట్ అయింది ఈ పర్టికులర్ పొజిషన్లో. అంటే ఇక్కడ టార్క్ ప్రిన్సిపల్లో ఆఫ్ I²∂L/∂θ అంటాం. ఇక్కడ నో చేంజ్ ఆఫ్ రోటార్ కాబట్టి ఒకే పేజ్లో అలైన్మెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ చేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ θ = 0. ఎప్పుడు ఈ ఏ స్మాల్ ఏ ఇవన్నీ ఒకే అలైన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ పొజిషన్లో చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది 0. ఓకే. సో అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏ వైండింగ్ మీద ఇండక్టెన్స్ ఉంది. సో నో చేంజ్ ఆఫ్
నో చేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు వైండింగ్ ఈజ్ ఈక్వల్ జీరో అంటే సేమ్ ఆర్ ఇన్ అంటే మొత్తం ఆల్ ఆర్ ఇన్ సేమ్ లైన్. సో ఎట్ దట్ ఇన్స్టెంట్ ఇండక్టెన్స్ ఆఫ్ బి అండ్ సి ఆర్ నాట్ ఎనర్గైజ్డ్. ఈ వైండింగ్లు అనేవి కనెక్ట్ కావు కాబట్టి అక్కడ ఉండి ఇండక్టెన్స్ అనేవి జీరో కింద ఉంటాయి. అంటే ఇక్కడ ఏ ఫేజ్ కనెక్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఇండక్టెన్స్, అలాగే చేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్ జీరో. సో దిస్ ఈజ్ వేర్ అబ్జర్వ్డ్ వెన్ ఏ ఫేజ్ ఈజ్ ఆన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇమీడియట్లీ బీ ఫేజ్ ఆన్ చేశాను అంటే బీ ఫేజ్ ఇస్ ఎనర్గైజ్డ్. దెన్ రోటర్ డెవలప్స్ ఏ టార్క్ బికాస్ ఆఫ్ వేరియబుల్ రిలక్టెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఇండక్టెన్స్. అంటే ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం ఉంది ఇక్కడ ఏ ఫేజ్లో పెట్టినప్పుడే ఇండక్టెన్స్. ఇప్పుడు ఎప్పుడైతే బీ ఫేజ్కి ఎనర్గైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఏమవుద్దంటే బీ ఫేజ్ ఎనర్గైజ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఏమవుద్దంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరియేషన్ ఇండక్టెన్స్ అంటే డో ఎల్బి బై అంటే బీ ఫేజ్ సంబంధించిన ఇండక్టెన్స్ డో ఎల్బి బై డో థీటా అని మనం అబ్జర్వేషన్లో తీసుకుంటాం. అంటే అకార్డింగ్ టు ఇప్పుడు బీ ఫేజ్ ఈజ్ ఎనర్గైజ్ అట్ దట్ టైమ్ ద వేరియేషన్ ఆఫ్ ఇండక్టెన్స్ అంటే డో ఎల్బి బై డో థీటా అంటే ఎల్బి మీన్స్ బీ ఫేజ్ ఇండక్టెన్స్ అబ్జర్వ్ చేస్తే జనరల్లీ ఈ పర్టికులర్ బీ ఫేజ్ దగ్గర ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఈక్వల్ టు ఆఫ్ కరెంట్ ఇన్ ద బీ ఫేజ్ ఐబీ స్క్వేర్ ఇంటూ డో ఎల్బి డో థీటా. అయితే ఇప్పుడు ఎప్పుడైతే బీ ఫేజ్ ఎనర్గైజ్ అయిందో అగైన్ బి స్మాల్ బి డాష్ అండ్ క్యాపిటల్ బి డాష్ ఇస్ కనెక్టెడ్ టు సేమ్ లైన్. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డాష్ అనేది ఏ ఫేజ్ అనేది అలైన్మెంట్లో ఉంది. ఇప్పుడు బి ఫేజ్కి ఎప్పుడైతే ఎనర్గైజ్ అయ్యిందో ఇప్పుడు బి ఫేజ్ అండ్ రోటార్ పోల్స్ ఆర్ సేమ్ లైన్. సో మూమెంట్ రావడం అంటే అట్ దట్ టైమ్ టార్క్ ఈజ్ డెవలప్డ్. అంటే ఆల్రెడీ ఏ డాష్ దగ్గర ఉన్న రోటార్ పోల్స్ ద టార్క్ ఈజ్ డెవలప్డ్ అండ్ మూవింగ్ అలాంగ్ బి డాష్ అండ్ అంటే బి క్యాపిటల్ బి స్మాల్ బి డాష్ అండ్ బి డాష్ అంటే ఈ లైన్లో మనకి అలైన్మెంట్ అవుతుంది. అంటే ఏ ఫేజ్ వైండింగ్ బై. సో దిస్ దగ్గర ఒక స్టేబుల్ ఆఫ్టర్ స్టేబుల్లో ఉందనుకో ఎప్పుడైతే వచ్చింది ఇండైరెక్ట్ ఇస్ సెటప్ ఆ టార్క్ అనేది చాలా అంటే బి బి టార్క్ ఈజ్ మోర్ దెన్ ది రోటర్ అనేది మోర్ దెన్ స్టార్ట్స్ రొటేటింగ్. ఓకే వెన్ ఇట్ ఈస్ రీచెస్ అలైన్మెంట్ అంటే బి స్మాల్ సర్ఫేస్ అండ్ బి డాష్ ఇవన్నీ ఒకే లైన్లో దిస్ టార్క్ ఈజ్ ఎల్బి డో థీటా జీరో నో టార్క్ develop. When then immediately on this C if as energized windings are de-energized, that arc value alignment of సేమ్ లైన్ మీద ఎలిమెంట్ అవడానికి ట్రై చేస్తాయి. సో అగైన్ టార్క్ ఈజ్ డెవలప్డ్ వన్స్ అట్ ద సేమ్ టైమ్ కంటిన్యూ ఆన్ చేస్తూ ఉంటే కంటిన్యూ మూమెంట్. దిస్ ఇస్ ద స్విచ్చింగ్ రిలక్టెన్స్. ఏరా ఇది అర్థమైందా?
అంటే ఫ- ఏ ఈ పొజిషన్ మోటార్ హ్యాస్ స్టేబుల్. ఇమీడియట్లీ సెకండ్ ఏం చేశానంటే నేను పేజ్ డిస్కనెక్ట్ చేసి దిస్ రోటర్ మూవ్ టు టార్క్ టార్క్ ఈ రోటర్ ఆల్రెడీ ఏ ఫేజ్ అవైలబుల్ టు అవర్ లోడ్ టార్క్ అండ్ ఫ్రిక్షన్ టార్క్. అంటే దాని ఈ మోటార్ అని ఈ రోటర్ అనేది వన్స్ రీచెస్ ది సి వైండింగ్ ఎనర్గైజ్ అయిన మళ్ళీ ఈ ఫేజ్ పోల్స్ సేమ్ లైన్ లో రావడానికి ట్రై చేస్తాయి. టార్క్ ఇస్ డెవలప్డ్. సో ఈ కంటిన్యూస్లీ we give a signals to A phase, B phase, C phase, then continuously rotor rotates with 30 degrees phase displacement. Why 30 degrees means we are connected stator for 6. అదే మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి 8 పోల్స్ అంటే దానికంటే తక్కువ అంటే ఎన్ఆర్ అని చదువుకుంటాం. డిస్ప్లేస్మెంట్ అనేది by using this reason torque is developed when it is B phase, C phase. Okay, so that is which connected, that is winding కనెక్ట్ అవ్వాలనేది that is depends on semiconductor circuit. అది కనబడతలేదు.
So the main operation that it depends on depends on yeah, depends on variable so ఇక్కడ is on which winding is off pulse పవర్ సెమీ కండక్టర్ అంటే మనకి ప్రీవియస్ లో మనకి రోటార్ సెన్సార్ సర్క్యూట్ నుంచి కంట్రోల్ సిగ్నల్ కనెక్ట్ చేస్తాం కంట్రోల్ సిగ్నల్ గివ్స్ సిగ్నల్ టు పవర్ సెమీ కండక్టర్ సర్క్యూట్ దిస్ డివైస్ అగైన్ కనెక్ట్ అంటే విచ్ వైండింగ్ ఆన్ చేయాలనేది పవర్ సెమీ కండక్టర్ సర్క్యూట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి ఇది ఆపరేట్ అవుతూ ప్రీవియస్ కేసులాగే టార్క్ ద వాట్ ఇస్ ద ఫార్ములా అది here also work operation already we know that is the main principle so the working principle అంటే the variable ranging L అంటే inductance so the working principle is case pi n pi all equal to coil current flowing on the coil flux is mmf by reluctance flux is mmf by reluctance that is ni by s so ఇక్కడ psi is equal to n pi means n into flux in terms of reluctance చెప్పుకుంటే that is ni by s the n square I by s that is the lambda okay next again lambda is equal to అంటే that is n square I by s is again equal to Li that is L is equal to n square by s is the reluctance more inductance so inductance is inversely proportional to reluctance inductance is inversely proportional to reluctance the reluctance means the air gap stator pole so rotor pole ki stator pole మధ్యలో air gap తక్కువ ఉందండి reluctance is less అంటే more inductance సపోజ్ మోటార్కి అంటే మీరు అలైన్మెంట్ డిఫరెంట్ లైన్లో ఉందనుకోండి రోటార్ పోల్ స్టార్టర్ పోల్ అంటే మోర్ రిలక్టెన్స్ వచ్చిందంటే ఇండక్టెన్స్ ఈజ్ మినిమం సో అంటే ఇక్కడ ద రిలక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఏ ఇంటూ మ్యూల్ అంటే లెంత్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ పాత్ అంటే ఇన్ బి ఎయిర్ గ్యాప్ లెంత్ని బట్టి ఎస్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది సో హియర్ ఎన్ ఈజ్ ఈక్వల్ ఎన్ స్క్వేర్ బై ఎస్ హౌ ఇట్ ఈస్ ద డిఫైన్ అనేది మనం నేర్చుకున్నాం వేర్ ఎన్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ఎ కాయిల్ ఎస్ ఇస్ ద రిలక్టెన్స్ డిపెండ్ ఎయిర్ గ్యాప్ between stator and rotor. సో ఆల్రెడీ టర్మ్లో L అనేది ఐడెంటిఫై చేస్తాం ఇంక మళ్ళీ అగైన్ సపోజ్ ఇందులో ఇక్కడ మనకి వేరియబుల్ రిలక్టెన్స్ పాత్ అంటే మనకి స్టాటర్ పోల్స్ అండ్ రోటర్ పోల్స్ ఆర్ ఇది లైక్ దట్ సో దిస్ ద స్టాటర్ పార్ట్ ఇన్ ద స్టాటర్ పార్ట్ మనకి ఒక డీసీ ఒక వైండింగ్ని ఓన్ చేసాం the current is flows magnetic flux and develop in the current pass stator it gives a magnetic field a magnetic field indirectly rotor is also magnetic force the interaction of two fluxes కారణంగా రోటార్ అనేది రొటేట్ అవుతుంది ఆ రోటార్ రొటేట్ అవుతుందంటే ఫోర్స్ ఇస్ ఆన్ రోటార్ అంటే ఇక్కడ ఇది ఫ్రీ మూవ్మెంట్ ఉంది కాబట్టి రోటార్ డెవలప్ అవుతుంది ఆ ఫోర్స్ వాల్యూ ఈజ్ బిఎల్ సైన్ థీటా బి ద ఫ్లక్స్ డెన్సిటీ of stator and I is the current passing in the stator next L is the length conductor which fail దీన్ని బిఎల్ లేదా లెంత్ ఆఫ్ ది ఇప్పుడు మనకు యూజ్ చేయడం ఉందా సో ఇక్కడ మనకి
కేస్ 1 అంటే ఇక్కడ స్టాటార్ అండ్ రోటార్ ఆన్ ద సేమ్ యాక్సిస్. స్టాటార్, రోటార్ పోల్స్ ఆర్ సేమ్ అలైన్మెంట్ అంటే 0 degrees. ఈ 0 degrees and stator are same axis means air. So inductance maximum moving to 45 degrees shifting ఏదో మూమెంట్ వచ్చింది అనుకోండి. దట్ రోటార్ టీత్ కి స్టాటర్ టీత్ మధ్యలో ఎయిర్ గ్యాప్ పెరుగుతుంది. సో ఎయిర్ గ్యాప్ ఈజ్ మోర్, దట్ మీన్స్ ఇండక్టెన్స్ ఎస్, రిలక్టెన్స్ ఈజ్ మోర్. రిలక్ట్ బట్టి ఎల్ ఈజ్ reduce. Our rotor is like a 90 degrees. Air gap is reluctance more. Similarly, maximum L is developed. So that is we are observing L into theta. మనం గ్రాఫ్ తీసుకుంటే 0 degrees దగ్గర L max అంటే ఈ రోటార్ కి స్టాటర్ టీత్ మధ్యలో ఎయిర్ గ్యాప్ లెస్ కాబట్టి రిలక్టెన్స్ లెస్, maximum inductance. So we get a L max. అలాగే 90 degrees వచ్చినప్పుడు రిలక్టెన్స్ మోర్, ఇండక్టెన్స్ లెస్. సో షో ఇన్ ద L minimum. అంటే L కి థీటాకి we have a formula. Okay, so this is the basic principle of variable reluctance. సో ఇక్కడ నుంచి మనం డెరివేషన్ అనేది ఐడెంటిఫై చేస్తే arc equations already in we know, but in case of reluctance motor also we give you Stark equations. The Stark equations are like that. The stator we are connected a one coil. అంటే మన 3 phase వైండింగ్ ఉంచేస్తాం కదా, 3 parts ఆఫ్ వైండింగ్. సపోజ్ ఒక పార్ట్ ఆఫ్ వైండింగ్ ఇలా కనెక్ట్ అయ్యి ఉంది అనుకోండి, ఇమీడియట్లీ ది ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు ఐఆర్ ప్లస్ డో lambda by dou t. Dou lambda by dou t means that is, and IR means resistance drop. ఈ మనకి చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ అంటే దీన్ని EMF ఇండ్యూస్ అని చదువుకుంటాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ దట్ ఈస్ ఇండైరెక్ట్లీ d lambda of dt, d lambda by dt. Flux linkage also equal to Li. So differentiation of d of dt into Li, that is the we get IR plus LDI by dt plus IDL by dt, which is also converts dl by dt in terms of dl by d theta into d theta by dt, d theta by dt. So V is equal to IR plus L di by dt plus I omega dl by dt ని EMF టెన్స్, అలాగే I omega dl by dt ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF అని చదువుకుంటాం. I omega dl by dt theta ని సెల్ఫ్ ఇండ్యూస్డ్ EMF, L di by dt ని EMF డ్యూ టు ఇంక్రిమెంటల్ ఇండక్టెన్స్, IR అనేది resistance drop. Okay, so theta ni we are using self-induced EMF, that term is E. So V is equal to IR plus L di by dt plus E. But now mechanical energy transferred in the air gap అంటాం. చదువుకుంటే అంటే మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద SRM, want to identify and what is the equation of mechanical energy transferred in the SRM. Already that is for or E plus I dl by d theta. ఇక్కడ మనకి I omega dl by d theta. Now so that is Vi is equal to I square R Li di by dt I square omega dl by d theta. This is the equation 5. Suppose energy stored in the magnetic field, we have a formula that is of Li square. We have a formula that is of Li square. This stored in the magnetic field. Now rate of
Now rate of change of energy stored in the considered rate of change of energy stored in the manifold, that is change in energy by time magnetic dw by dt, that is d by dt of half L I square, that is equal to half L I square differentiate చేస్తే 2I dI by dt plus half I square dL by d theta. Finally, Li dI by dt plus half I square d theta is available. Is also right dL by d theta by dt. So that is Li dI by dt plus half. So this is the change of energy with respect to time. That is the equation 7. So finally, the mechanical energy transferred equal to input energy minus minus Li dI by dt plus half I square omega dL by d theta. So in that we have a one formula, that is minus I square or minus dw by dt. So that is Li d theta minus half I square. Finally, we have I square omega dL by d theta. This is mechanical energy developed. Mechanical energy developed. So here directly from the torque is equal is P is equal to omega t, from the T is equal to P by omega అంటే half I square dL by d theta అనేది కూడా వస్తుంది. That is also right in the same path. So this is the energy stored, energy transferred RM equation of SRM. Again, flux linkage N pi, that is also equal to Li. So according to Faraday's law, rate of change of flux is equal to EMF. That is the dou lambda by dou t minus. That is the according to Faraday's law, the EMF induced minus of L di by dt plus I omega dL by d theta. So from that, the magnitude part L di by dt minus is cancelled. Okay. So energy stored in the magnetic, that is also half Li square. Energy stored in the magnetic field. Mali again, mechanical power developed is equal to E, energy stored in the magnetic field. Energy stored in the magnetic field. Power due to variation in stored energy. Already EI minus, we have a L dI by dt plus I omega dL by dt to multiply with I. So in 13 equation, variation energy ante d omega by d theta d by dt of half Li square. So this is, we have a Li di by dt plus I square by 2 omega dL. This is a mechanical power developed is half I square omega dL by d theta. This case అంటే మనం ఓన్లీ వోల్టేజ్ ఆధారంగా తీసుకున్నప్పుడు ఇది తీసుకున్నాం. అదే అకార్డింగ్ టు రిలేషన్ dl by this is also same on previous expression. Now again Pm is equal to omega. So again P is equal to half I square dl by d theta. ఇప్పుడు dl by d theta యొక్క మూమెంట్ బట్టి టార్క్ అనేది డెవలప్ అవుతుందని చదువుకున్నాం. సో ఆ dl ప్రీవియస్ డయాగ్రామ్ అన్న టార్క్ స్టెప్పర్ మోటార్ అన్న యూస్ఫుల్ అవుతుంది. dl by d theta అనేది పాజిటివ్ ఉంటే మోటార్ అనేది ఆన్ అవుతుంది. dl by d theta అనేది నెగిటివ్ అయితే మోటార్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో అది మెయిన్ from the torque equation T proportional to I square. This is our torque equation of variable
స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. దిస్ ఇస్ ఆల్సో సేమ్ యాజ్ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ సేమ్, అలాగే హైబ్రిడ్ స్టెప్పర్ మోటార్ కూడా సేమ్ రిలేషన్ ఉంటుంది. ఈ రిలేషన్ ఇంపార్టెంట్, అంటే మన డెవలప్ అనేది బోత్ కి మెథడ్. ఇక్కడ మనకి అలాగే ఎస్ఆర్ఎం అండ్ టార్క్ ప్రొడ్యూస్ ఐడెంటిఫై చేసుకున్నాం. సో ఇక్కడికి ఈ పార్ట్ అనేది ఓవర్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పవర్ సెమీ కండక్టర్ స్విచ్చింగ్ సర్క్యూట్స్ గురించి తెలుసుకుంటాం నెక్స్ట్ టాపిక్స్లో. అంటే కంట్రోలింగ్ పార్ట్. ఆ కంట్రోలింగ్ పార్ట్లో వేరీ ఆఫ్ సోర్సెస్ యూజ్ చేసుకుంటాం, పవర్ కన్వర్టర్స్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇవన్నీ వేరియస్ కన్వర్టర్స్, పవర్ కన్వర్టర్స్ విచ్ ఆర్ పవర్ సెమీ కండక్టర్ సర్క్యూట్స్. ఓకే, సో ఫైనల్లీ సెన్సార్లెస్ సిలబస్ which are సెన్సార్లెస్ కంట్రోల్ ఆఫ్ స్విచర్ రిలక్టెంట్ డ్రైవ్ మోటార్ ఉంటుంది. ఈ రెండు టాపిక్స్ ఇంపార్టెంట్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ సెన్సార్లెస్. నెక్స్ట్ మైక్రో కంట్రోలర్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. ఇవి టాపిక్స్. ఓకే, దిస్ ఈస్ స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. I am discussed only working of stepper motor and power transferred in the stepper motor and torque developed in the stepper motor. 4 topics is over in SRM. SRM means switched reluctance motor. Construction is same. So compared to SRM తోటి మనం వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్తో కంపేర్ చేసుకుంటే వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్ అనేది డిస్క్రీట్ స్టెప్స్ వస్తాయి. డిస్క్రిషన్ మూవింగ్ విత్ స్టెప్స్ బై స్టెప్. అదే దిస్ ఆల్సో కంటిన్యూస్ రొటేషన్. అయితే కంటిన్యూస్ రొటేషన్ అనేది అంటే మోషన్ కంటిన్యూస్ మూమెంట్ ఉంటుంది. అదే వేరియబుల్ రిలక్టెన్స్ అయితే కంటిన్యూస్ ఉండదు. నెక్స్ట్ అలాగే ఈ ఎస్ఆర్ఎంలో మనకి రోటార్ దగ్గర సెన్సార్ యూజ్ చేస్తాం. సెన్సార్ యూజ్డ్ అట్ రోటార్ పొజిషన్, నో సెన్సార్ ఆర్ యూజ్డ్ అట్ వేరియబుల్ రిలక్టెన్స్ మోటార్స్. ఈ సెన్సార్ని ఎక్కడ ఉపయోగిస్తాం? పిఎంబిఎల్ఎల్డి ఇస్తారు, మాత్రం యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్ రిలక్టెన్స్ నో యూజ్డ్ అట్ రోటార్ షాఫ్ట్. ఇక్కడ అదే ఎస్ఆర్ఎంలో అయితే రోటార్ పొజిషన్ used at rotar shaft. These are the difference. Next, continuous movement is by SRM. Multi-step movement is by. This is completely here. Okay na? హలో ఏరా, ఒరే సాయి తేజ గడు వచ్చాడా? ఒరే హలో, వచ్చాడు సార్, వచ్చాడు సార్, ఉన్నాడు సార్. సర్లే, ఇదే సార్ వెళ్ళిపోయినట్టు ఉన్నాడు సార్. ముందు ప్రీవియస్ నోట్స్ ఇచ్చా ఉంటుంది స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. ఇందులో కొంచెం థియరిటికల్ పార్ట్ వర్కింగ్, తర్వాత నేను సెన్సార్లెస్ మైక్రో కంట్రోలర్ లింకింగ్ చెప్తాను. అలాగే టైప్స్ ఆఫ్ పవర్ కన్వర్టర్స్, అంటే పవర్ సెమీ కన్వర్టర్స్ ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ యూనిట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ థియరీ పార్ట్ కొంచెం దగ్గర. ఓకే ఓకే సార్.